రాష్ట్రంలో యువతకు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏ విధంగా చూడాలి? పూర్తిగా యువతను మోసం చేసింది ప్రభుత్వం. ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాల కల్పన లేదు, ఏమీ లేదు. ఇది ఫస్ట్ టైం కాదు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి పార్టీ అబద్ధాల పూరితమైన పార్టీలు అవి మూడును. ఈరోజు కూటమి పార్టీ యువతని బాగా అన్యాయం చేసింది. యువతకి ఏకంగా ఫీజు రియంబర్స్మెంట్ 2 బకాయిలు చెల్లించవలసింది. అంటే సుమారు 7,800 కోట్లు, అంటే 8,000 కోట్ల రూపాయలు ఈ పార్టీకి రిలీజ్ చేయవలసింది. 2 బడ్జెట్లు అయ్యాయి. మొదటి బడ్జెట్ లేదు, 0. రెండో బడ్జెట్లో 2,300 కోట్లు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 2,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మాట అనకుండా 2,000 కోట్లు కూడా ఇమీడియట్గా కాలేజీల ఫీజు చెల్లించారన్నమాట. యువతకి అక్కడ కూడా అన్యాయం జరగకూడదు, నాణ్యమైన విద్యను ఇవ్వాలి. ప్రతి విద్యార్థి కూడా మన భారతదేశంలోని మన పోటీల్లోనేమో మన విద్యార్థులు ముందంజలో ఉండాలని చెప్పేసి తలంపుతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే విత్తనం వేశారో ఆ మాదిరిగా ముందు సాగించారన్నమాట. కానీ ఈరోజు ఏంటంటే కనీసం బడ్జెట్లోనేమో పూర్తిస్థాయి కేటాయింపులు లేకంట సిగ్గు తెచ్చుకోవాలి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. సేలింగ్ విత్ ద బీజేపీ పవన్ కళ్యాణ్ 19,000 కోట్ల రూపాయలు మా జగన్ నాయకుడు 5 సంవత్సరాలు కూడా వసతి దీవెన అలాగే ఫీజు రియంబర్స్మెంట్లో భాగంగా ఇవ్వడం జరిగిందన్నమాట. 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఏ విద్యార్థి కూడా తల వంచేలేటట్లు చేయలేదు. ఈరోజు ఆడవాళ్ళు పాపం అమ్మలు తాలిబొట్లు తాకట్టు పెట్టి ఫీజులు చెల్లిస్తా ఉన్నారు, లేకపోతే గేట్ల పైన పెడతా ఉన్నారు. ఆడపిల్లల ముందు మగపిల్లలేమో షేమ్ ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకుని వచ్చిందన్నమాట ఈ ప్రభుత్వం అన్నమాట. ఆడపిల్లల్ని పైన పెట్టేస్తే వారికి ఎంతో అభిమానం చంపుకొని మళ్ళీ కాలేజీలకు వెళ్ళలేక నెల తరబడి ఆబ్సెంట్ పెడతా ఉన్నారన్నమాట. ఈ రకంగా కండోనేషన్ ఫీజుకి కూడా వాళ్ళకి ఛాన్స్ అనేది లేకుండా వాళ్ళందరినీ కూడానేమో డీటైన్ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఇదే కాకుండా మెడికల్ కాలేజ్ కోసం మాట్లాడాలి. ఈరోజు యువత కోసం ముఖ్యంగా ఏదైతే ఇతర దేశాలకు వెళ్ళిపోతా ఉన్నారో, రష్యాకి అలాంటి ఏవైతే యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోతా ఉన్నారో మెడికల్ సీట్స్ కోసం చెప్పేసి మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 2,500 సీట్లు కేటాయించేలాగా 17 మెడికల్ కాలేజీలు. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఏ రకంగా అయితే ప్రతి మండలానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని చెప్పేసి ఒక బాట వేశారో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మండలంలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 11 మెడికల్ కాలేజీలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. అలాంటిది ఇంకొక అడిషనల్గా ఈ 17 మెడికల్ కాలేజ్, 5 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ సీట్స్ కేటాయించారు, అడ్మిషన్స్ చేశారు. 95% ఆఫ్ ద వర్క్స్ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేశారు. అలాంటి దశలో ఉండేటప్పుడు ఇవేమో ప్రైవేట్ సెక్టర్కి అందిస్తారు. అంటే ఎంతకి అమ్ముడిపోయారు ఈ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అన్నమాట. ఇది కాకుండా ఇంకొక వంచన, యువతకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఏది ఎక్కడ నిరుద్యోగ భృతి? రెండో బడ్జెట్ అయ్యింది, ప్రవేశపెట్టలేదు. ఏమి ఎప్పుడు ప్రవేశపెడతారు? మరి మీ మేనిఫెస్టోలో ఎందుకు వచ్చిన ప్రతి మొదటి రోజు నుండే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు? అంటే సుమారు 60 లక్షల మంది యువతకి మీరు నిరుద్యోగ భృతి ఇవ్వవలసి ఉందన్నమాట. కానీ ఈరోజు కూడా ఎవరికి ₹1 కూడా చెల్లించలేదు. ఆ యువతంతా కూడా ఈరోజు ఏడుస్తామన్నారు, గగ్గోలు పెడతామన్నారు, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు, డిప్రెషన్కి గురవుతా ఉన్నారు. ఇది ఈ రాష్ట్రానికి చేటు అని చెప్పేసి మేము తెలియజేస్తాం. యువతందరికీ కూడా మేము అండగా ఉంటాం. మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వాన్ని మేమేమో నిలబెడతాం. 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తామని అన్నదో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రోజు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. ఈ రోజు వరకు ఒక డిఎస్సికి ఏమో ఒక నాణ్యమైన నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అంటే కేవలం ఏంటంటే జాప్యం చేసి వీళ్ళు పప్పం గడుపుకుంటున్నారు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. బడ్జెట్ చూసే శూన్యం. కానీ ఏమన్నారంటే మేమేమో ఏమంటారు బాహుబలి మొన్న మా
మహిళా ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ గారు కౌన్సిల్లోనేమో చెండాడారన్నమాట లోకేష్ గారిని. బాహుబలి కాదు ఇది కట్టప్ప ప్రభుత్వం అని చెప్పేసి సిగ్గు మహిళతో ఆ రకంగా అనిపించుకోవడం అని చెప్పి నేను తెలియజేస్తాను అనమాట. ఫీజులు పూర్తిగా ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. యువతకి ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. ఏ విధంగా ఈ రాష్ట్రంలో కానీ దేశ రాజకీయ చరిత్రలతో యువతతోని విద్యార్థులతోని పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు విద్యార్థుల్ని యువతల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు నైవంచనకు గురి చేసి నిరుద్యోగ భృతి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ వసతి దీవెన కానీ ఏ ఒక్క పదం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దాదాపు 2 బడ్జెట్లు పెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండివిజువల్ నిరుద్యోగ యువతకి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి సుమారు 70,000 రూపాయలు బకాయి పట్టింది. మా 70,000 ఎప్పుడు ఇస్తారు బాబు అని చెప్పి ఈరోజు యువత చంద్రబాబును అడుగుతున్నారు. వడ్డీ వేసి ఇస్తారా, వడ్డీ ఇవ్వకుండా ఇస్తారా, మాకు నెలకు నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. దాని సంగతి ఏంటి? సుమారు 4,600 కోట్ల రూపాయలు విద్యా ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెనకి బకాయిలు పెట్టారు. వాటి సంగతి ఏంటి? కనీసం పేదవాడు విద్యార్థి ఇంజనీర్ అవుతాడన్నా డాక్టర్ అవుతాడన్నా మీకు ఎందుకు అంత కడుపుమంట? నిరుపేదలు చదువుకోవాలని మెడికల్ కాలేజీలు పెడితే దాన్ని ప్రైవేట్ పరం చేస్తామంటే విద్య నమ్ముకుని వ్యాపారం చేయడానికి మీరు అందరం ఎక్కారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. విద్యార్థులు యువత దెబ్బ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం అబ్బా అనే రీతిలో మా పోరు ఉండబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, యువత తరపున ఏ విధమైనటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు? ఇప్పుడు మిమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ 10 నెలల గవర్నమెంట్ యువత విషయంలో దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేటికి కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేశ చరిత్రలో ఎక్కడే లేని విధంగా ఉంది. అలాగే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్న గవర్నమెంట్ ఈ రోజు వరకు ఒక మనిషికి కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. అలాగే ఎంతోమంది ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చూస్తున్నారు. ఈరోజు ప్రతి కాలేజీలో ఉన్న ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్నాయండి, డిగ్రీ కాలేజీలో ఉన్నాయండి, ఇంజనీరింగ్ కాలేజీ అన్నింటిలో కూడా నిరుద్యోగ భృతి లేక ఫీజులు కట్టలేక బంగారం వస్తువులు అమ్ముకొని కట్టే పరిస్థితి అయితే వచ్చింది. ఈ గవర్నమెంట్ కేవలం 420 అంటే 4+2 అంటే సూపర్ 6 అంటే ఇది 420 సూపర్ 6 హామీలు కూడా 420 అదే విధంగా రన్ చేస్తుంది. ఈ 10 నెలల్లోనే సరే ఈ రాష్ట్రంలోని ఎక్కడా లేని వ్యతిరేకత వచ్చి ఈ రోజు ఎలక్షన్ పెట్టిన 175 సీట్లు వైఎస్ఆర్ పార్టీ గెలిచే విధంగా ఉందని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. చంద్రబాబు గతంలోని యువతనే కాదు ప్రజలను మోసం చేశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఏ విధంగా? చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు నిజం చెప్పడు. నిజం చెప్తే ఆయన తల 1000 ముక్కలు అవుతుందని చెప్పి ఆయన 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు 143 హామీల్ని ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. ఆ 143 హామీల్లో మరీ ముఖ్యంగా ఒక 6ని సూపర్ 6 హామీలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏ హామీల్ని కూడా ఆయన పూర్తిగా నెరవేర్చడం జరగలేదు. సరికదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విద్య వైద్య రంగం మీద ఆయన ఎంతో దృష్టి పెట్టి ఈ 2 రంగాల అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఆయన విద్య పట్ల ఆయన తీసుకున్న ఫీజు రీయింబర్స్మెంట్ నిర్ణయం అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, అదేవిధంగా వైద్య విద్యా రంగంలో MBBS ప్రతి ఒక్కరు కూడా చదివి పూజీ అవ్వాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలను ఆయన ఇవ్వడం జరిగింది. ఈయన వచ్చిన తర్వాత ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరైనా సరికదా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా చేసేటట్లు ఈయన చూస్తున్న విధానం చూస్తుంటే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున యువత, నిరుద్యోగ యువత అంతా కలిసి ఇక్కడ ఈరోజు ధర్నా చేయడం జరుగుతుందని మేము అందరికీ తెలియజేస్తాం. ఇది మొత్తం మీద కూటమి పాలనలో యువత అంతా కూడా పెద్ద ఎత్తున మోసానికి గురైంది. చంద్రబాబు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువతను పెద్ద ఎత్తున మోసం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దుయ్యబడుతూ ఉన్నారు.